అదొక కలలాగే ఉండింది. నా ప్రపంచంలో బాధ మీరే, సంతోషము మీరే, నా ప్రేమ కూడా మీరే. హాయ్ వియర్స్, మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ కొంచెం లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈరోజు రివ్యూ వచ్చేసి నేను ఈ మధ్య కాలంలో ఓటీటీలో చూసిన మూవీ అండ్ ఈరోజు రిలీజ్ అయిన ఓటీటీలో కూడా మూవీ బెస్ట్ మూవీ అంటే మన బర్త్ మార్క్. సో ఆహాలో రిలీజ్ అయింది ఈ మూవీ. సో యాక్చువల్గా ఓటీటీలో అప్పుడప్పుడు డిఫరెంట్ సినిమాలు వస్తుంటాయి. ఇతర భాషల్లో ఆకట్టుకుంటున్న చిత్రాలు కూడా తెలుగు ప్రేక్షకుల కోసం అందుబాటులో వస్తూ ఉంటాయి. అలా తమిళ ప్రేక్షకులని అలరించిన ఓ సినిమా ఇప్పుడు తెలుగులో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్గా అయింది. సో ఇంతకీ ఏంటా సినిమా అనుకుంటున్నారా? మన ఆహాలో రిలీజ్ అయిన మూవీ పేరే బర్త్ మార్కు. సో జైలర్ సినిమాలో రజనీకాంత్ కోడలుగా మిర్నా మీనన్ నటించింది. ఈమె ప్రధాన పాత్రలో చేసిన మూవీయే బర్త్ మార్కు. సో ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళంలో రిలీజ్ అయింది. వెలుగులోకి వచ్చిన మూవీ అక్కడ చాలా పెద్ద హిట్ జరిగింది. సో అదే మూవీ తెలుగులో రీమేక్ అయి ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వచ్చింది. మూవీ ఒకటే నెలలోనే ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ సినిమానే తెలుగులో మన ఈరోజు రిలీజ్ అయిన మూవీ ఆగస్టు 8వ తారీఖు ఆహా ఓటీటీలో అందుబాటులోకి తీసుకొచ్చారు మన నిర్మాతలు. ఈ విషయాన్ని పోస్టర్ రిలీజ్ చేసి మరీ అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు. వెరైటీ మూవీ ఏదైనా చూద్దాం అనుకునే వాళ్ళకి ఇది ఒక ఆప్షన్. ఎందుకంటే ఈ మూవీ నేను చూశాను. సో ఇందులో స్టోరీ అంటే ఏం లేదు, ఒక ప్రెగ్నెంట్గా ఉన్న ఒక ఉమెన్ని తన భర్త ఒక మారుమూల అడవికి తీసుకెళ్తాడు. అక్కడ ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తాడు. అక్కడ అసలు కథ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా బర్త్ మార్క్ విషయానికి వస్తే సో ప్రెగ్నెన్సీతో ఉంటుంది తన భార్య. సో భర్త అనేది డేనీ, ఆయన పేరు డేనీ. ఈమెను మారుమూల కొండల్లో ఒక గ్రామానికి తీసుకెళ్తాడు. టెక్నాలజీ నాగరికతకు చాలా దూరంగా ఉంటుంది. సో ఈ ప్రాంతంలో భార్య ప్రసవించాలనేది డేనీ యొక్క కోరిక. కానీ ఆ ఊరికి తీసుకెళ్ళిన తర్వాత డేనీకి విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. చివరికి ఏమైందనేది అసలు స్టోరీ యాక్చువల్గా. సో ఇందులో హీరోయిన్గా నటించిన మీర్నా మీనన్ జెన్నీకి సో వాళ్ళ భర్తకి ఈ మారుమూల గ్రామంలో తన భార్యను డెలివరీ చేయించాలని ఒక కోరిక ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళాక, ఆ గ్రామానికి వెళ్ళాక విచిత్రంగా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తాడు. అసలు ఎందుకు అలా ప్రవర్తించాడు, ఆ నాగరికతకు దూరంగా ఉన్న ప్రాంతం ఏంటి, సో అక్కడ ఉన్న విలేజ్కి వీళ్ళకి ఏంటి సంబంధం, సో తను ప్రెగ్నెన్సీగా ఉన్న తను డెలివరీ అయ్యిందా లేకుంటే కథ ఏమైంది అనేది మెయిన్ ఇంటెన్సివ్గా చాలా ఎక్స్ట్రాగా ఉంటుంది. సో ట్విస్టులు మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేము. సో అంత మంచి ట్విస్టులతోటి ఈ మూవీ తెరకెక్కించడం జరిగింది డైరెక్టర్ గారు. సో చాలా న్యాచురల్గా తీసుకున్నాడు, చాలా క్యూరియాసిటీగా తీసుకున్నాడు. సో మామూలుగా మనము విలేజ్ బ్యాక్డ్రాప్ అంటేనే ఒక రకంగా ఊహిస్తాం. బట్ ఇందులో ఈ మూవీ కొంచెం డిఫరెంట్గా ఉంది. డైరెక్ట్ ఒక ప్రెగ్నెంట్గా ఉన్న ఒక లేడీని తీసుకొని ఒక మారుమూల గ్రామంలో కొండలలో తీసుకెళ్ళి అక్కడ షూట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. బట్ అది చూపించడం కూడా న్యాచురల్గా చాలా బాగా చూపించారు. సో ఒక విధంగా చెప్పాలంటే బర్త్ మార్క్ అనేది సో మామూలుగా ఎవ్రీ ఉమెన్కి కావాల్సిన ఒక సేఫెస్ట్ ప్లేస్ ఉంటుంది. కానీ ఒక భర్తనే తీసుకెళ్ళడం వల్ల తాను కూడా అక్కడికి వెళ్తుంది. బట్ తను ఎలా బయటపడింది, ఏం జరిగింది అనేది మాత్రం ఒక ఊహాహందని సస్పెన్స్ తోటి ఈ మూవీ ఉంది. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ ఓటీటీ మూవీ ఏమైనా ఉంది అంటే ఇదే. సో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, డెఫినెట్గా చూడండి. మీరు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.